నమస్తే దయాకర్ అన్న, నన్ను గుర్తుపెట్టారా మీరు? ఎందుకంటే విద్యార్థులందరూ గుర్తుపెడతారు కానీ మీ ప్రభుత్వం వాళ్ళు గుర్తుపడతారో లేదని మాకు డౌట్ వచ్చింది అన్నట్టు. నువ్వు మాతో కలిసి ఉద్యోగం చేసిన రోజు కూడా గుర్తులేదు. ముందుగా నిరుద్యోగుల తరపున మా ఫస్ట్ డిమాండ్ ఏంటంటే రాష్ట్రంలో 33 జిల్లాలలో ఉన్న ప్రతి లైబ్రరీలో మధ్యాహ్న భోజనం పెట్టాలి. ఎందుకంటే 5 రూపాయల భోజనం కోసం నిలబడాల్సిన పని లేదు, అది కూడా ఫ్రీగానే పెట్టాలి. సరే, ఇక్కడ అంటే 5 రూపాయల భోజనం పెడుతున్నారు, మన నల్గొండలు ఎక్కడ పెడుతున్నారు, మిర్యాలగూడలు ఎక్కడ పెడుతున్నారు, నగరికల్ ఎక్కడ పెడుతున్నారు. ప్రతి లైబ్రరీలో ఇది మీరు బాధ్యత తీసుకోండి, పెద్ద సమస్య కాదు. ఎందుకంటే రాష్ట్రంలో కొన్ని లక్షల మందికి మధ్యాహ్న భోజనం ఉంది, గురుకులాలలో అందరికీ 3 పూటల భోజనం పెట్టి అన్ని చేస్తారు, పెద్ద సమస్య కాదు, పెద్ద అమౌంట్ కూడా కాదు. గవర్నమెంట్ రూపాయి కిలో బియ్యం ఇస్తుంది, ఆ రూపాయి కిలో బియ్యాన్ని ఉపయోగించి ప్రతి లైబ్రరీలో ఖచ్చితంగా మధ్యాహ్న భోజనాన్ని పెట్టే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. చాలామంది ఊర్లలోకి వెళ్ళి వచ్చి బాక్స్ తెచ్చుకొని అక్కడ కడుక్కోవడానికి నీళ్లు ఉండవు. ఎంత దరిద్రం అంటే ఏ లైబ్రరీలో కనీసం వాష్రూములు, కనీసం అమ్మాయిలు పోవడానికి భయపడే పరిస్థితి ఉంది. దాని మీద మీరు చర్యలు తీసుకోవాలి, అన్ని లైబ్రరీలు బాగు చేయాలి. ఫస్ట్ ఆ రియాజ్ అనే వ్యక్తి లైబ్రరీ అధ్యక్షుడు ఏంటి కానీ ఎన్నడూ సమస్యల మీద ఒక్కరోజు మాట్లాడాల. ఇది ఎందుకంటే లైబ్రరీలో మీటింగ్ పెట్టారు, నిన్న మీరు వచ్చిన తెల్లారి హెచ్చరిక బోర్డులు పెట్టారు. సరే, మీరు చెప్పిరా, ప్రభుత్వం చెప్పిందా, ఎవరు చెప్పారో కానీ హెచ్చరిక బోర్డులు తీసేయడం అనేది సంతోషదాయకమే. ఎందుకంటే మనకు గ్రంథాలయాలే ఉద్యమ కేంద్రాలు. తెలంగాణ సాయుధ పోరాటం అక్కడికి వెళ్ళి పుట్టింది, 69 ఉద్యమం లైబ్రరీకి వెళ్ళి పుట్టింది, 52 ఉద్యమం సిటీ కాలేజీలో పుట్టింది. 2000 తర్వాత కేసీఆర్ పడుకున్న కేసీఆర్ నిలబెట్టి కుసబెట్టింది కూడా ఆర్ట్స్ కాలేజీ. మరి ఆర్ట్స్ కాలేజీ ముందు ఇనుప కంచెలు ఎందుకు మరి చెప్పండి మీరు? ఆర్ట్స్ కాలేజీ ముందు ఇనుప కంచెలు వేశారు. ఇవాళ ఇనుప కంచెలు అవసరమా? మరి తీపిచ్చే ప్రయత్నం చేయని చెప్తున్నా. ఈ ప్రధాన సమస్యలు. ఇంకోటి ఏంటంటే అసలు మీ ప్రభుత్వం కాడ ఉద్యోగాల లెక్కలు ఉన్నాయా లేవో? ఫస్ట్ ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాల ప్రకటన వచ్చింది. మరి ఏ లెక్కలు లేకుండా మీరు ఎట్లా మేనిఫెస్టో ఎట్లా ఇచ్చారు? మేనిఫెస్టో గంగలో కలిసింది. డిసెంబర్ 9లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి సోమాజీ ప్రెస్ క్లబ్లో మీరు మేనిఫెస్టో చాలా నీట్గా రాశారు కదా. మీకు భగవద్గీతలాగా పాటిస్తారా? మీరు దాన్ని తీర్చి పక్కన పెట్టడానికి మేనిఫెస్టో ఇచ్చారా? మేనిఫెస్టో ఒకసారి చూపెట్టండి. దాంట్లో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదంటారు. కనీసము మీ నాయకులు మాట్లాడేటప్పుడు అసలు ఆ మేనిఫెస్టో చూసుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే మీరు మొన్న ఇచ్చిన ఒక వీడియోలో కూడా అదే సమాచారం దొరికింది. నేను ఇప్పుడు వస్తేప్పుడు వీడియో చూస్తే దాంట్లో మీరు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పలేదని మీరే చెప్పారు. ఎందుకంటే కనీసము మేనిఫెస్టో చూసుకొని మాట్లాడాలని క్లారిటీ చెప్తున్నా. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు, ఉండే వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా. అంటే ప్రభుత్వం కాడ ఉద్యోగాల లెక్కలు ఇప్పటికీ మూడు పంచాయతీలు పెట్టారు. ఒకటే మేనిఫెస్టోకు మోసపోయి నిరుద్యోగులు. నేను 13 నియోజకవర్గాలు తిరిగిన, సొంతంగా కారు వేసుకొని 3000 కిలోమీటర్లు. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కాంగ్రెస్కే పార్టీకే ఓటేయాలి. ఎందుకు ఓటేయాలంటే బీజేపీ గెలిచే పరిస్థితి లేదు. ఈ ప్రతిపక్షంలో ఉందంటే కాంగ్రెసే గెలవాలా, ఖచ్చితంగా ఓటేయాలని బరాబరి చెప్పినా. నేను మహబూబ్ నగర్ జిల్లా మొత్తం తిరిగి వచ్చిన మీ ఏఐసీ తరపున. నాకు ఆ విడ్డలు, నేను ఇంకో జర్నలిస్టు ముగ్గురం కలిసి ఒక్కొక్క జిల్లాలు పంచుకొని ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి అవకాశం ఉన్నదో ఆ నియోజకవర్గాలు మాకు ఇచ్చారు. అవన్నీ కూడా తిరిగి వచ్చినాం. 2 లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టో పెట్టారు, అద్భుతంగా పెట్టారు. ఏమని పెట్టారు? ఏప్రిల్లో ఫస్ట్ ఫేజు, నవంబర్లో సెకండ్ ఫేజ్. ఎటుపోయిన ఫేజులన్నీ మరి ఒక్క ఫేజ్ రాలి ఇంతవరకు. ఫేజ్ 1 పోయింది, ఫేజ్ 2 పోయింది. సరే అదన్నా సరే, ఎన్నికల మేనిఫెస్టో అంటే మీకు అధికారంలోకి వచ్చినాక ఉద్యోగాలు లెక్కలు లేవని అనుకుందాం. మరి నిండు అసెంబ్లీ సాక్షిగా, 119 ఎమ్మెల్యేల సాక్షిగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు మొదటిసారిగా జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. మరి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేయాలి కదా, అది పోయింది. మళ్ళీ రెండోసారి మళ్ళీ అసెంబ్లీ మళ్ళీ జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎన్నిసార్లు మేనిఫెస్టో ఇస్తారు, ఎన్నిసార్లు జాబ్ క్యాలెండర్లు ఇస్తారు, అసలు ఉద్యోగాలు ఇస్తారా ఇయ్యరా? ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నేను 2 సార్లు లంగస్ట్రైక్ చేసిన. మీరు ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 5000 ఉద్యోగాలు మాత్రమే. ఓన్లీ 5000 ఇచ్చారండి. 5089 ఉద్యోగాలు డిఎస్సికి యాడ్ చేశారు. అది మీరు ఇచ్చిన నోటిఫికేషన్ కాదు. యాడ్కు ఉద్యోగాలు పెంచిన వాటికి మాత్రమే మీ లెక్క. ఎందుకంటే కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీరు ఇవ్వలేదు, ఎగ్జాము మీరు పెట్టలేదు, గ్రౌండు మీరు పెట్టలేదు.
ఏది పెట్టకుండా ఉద్యోగాలు మీ ఎట్టయితాయి? నియామక పత్రాలు మాత్రమే చేస్తే ఉద్యోగాలు మీ అకౌంట్లో పడతాయా? లేదు, మీ ఉద్యోగాలు మీరు చెప్తున్నారు. మరి ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలే మేము ఇస్తున్నాం అని చెప్పిరా? మీరేమన్నా చెప్పలే కదా. వాళ్ళు ఇస్తున్న ఉద్యోగాలు మేము కల్పిస్తామని ఎక్కడ చెప్పలే. వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు మీ అకౌంట్లో వేసుకున్నారు. ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చింది గత గవర్నమెంటే, ఎగ్జామ్ పెట్టింది గత గవర్నమెంటే, గ్రౌండ్ పెట్టింది గత గవర్నమెంటే, పత్రాలు మాత్రమే ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. రెండో అంశం, గురుకులాలు 9,000 ఉద్యోగాలు వేశారు. 9,000 ఉద్యోగాల సంబంధించి ఎగ్జామ్ పెట్టింది గత గవర్నమెంటే, నోటిఫికేషన్ ఇచ్చింది గత గవర్నమెంటే, రిజల్ట్ ఇచ్చింది గత గవర్నమెంటే. కేవలం పత్రాలు ఇచ్చారు. ఆ పత్రాలు కూడా మీరు పార్లమెంట్ ఎన్నికల కోసం డిఎల్ ఇచ్చిన తర్వాత జేఎల్ తర్వాత పీజీటీ తర్వాత టీజీటీ ఇట్లా పైకి వెళ్ళి ఇవ్వాలా. కానీ మధ్యలో పీజీటీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే డిఎల్కి డెమో పెట్టాలి, దానికి ఇంటర్వ్యూ ఉంటుంది. జేఎల్కు డెమో ఉంటే ఇంటర్వ్యూ ఉంటుంది. అవి పెడతాను ఇంకో నెల రోజులు పడుతుంది. నెల రోజుల్లోగా మీ ఉద్యోగ పత్రాలు ఇవ్వాలి కదా. అంటే రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు కోసమే, మేము ఉద్యోగాలు చెప్పుకోవడం కోసమే మీరు వాళ్ళ గురుకులాలలో 2,500 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు. ఇవాళ 2,500 ఉద్యోగాలు మిగిలిపోయినాయి. 2,500 కుటుంబాలు వాళ్ళని మీరు సర్వనాశనం చేసి పడేశారు. ఎందుకంటే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి రాసిరు, 1:2 లిస్టులో ఉన్నారు, పత్రాలు ఇచ్చారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. కానీ ఉద్యోగాలు మాత్రం రోడ్డు మీద ఇందిరా పార్క్ 5 సార్లు ధర్నా పెట్టారు. రేవంత్ రెడ్డి గారి ఇంటికి ముట్టడి కూడా 10 సార్లు ముట్టడి చేశారు. అయినా కూడా వాళ్ళ గోస ఇంతవరకు పట్టించుకున్నోడే లేడు. ఎస్ఐ కానిస్టేబుల్ 3,500 ఉద్యోగాలు మిగిలిపోయినాయి. గ్రూప్ 4లో 3,500 ఉద్యోగాలు మిగిలిపోయినాయి. మీరు ఇచ్చిన 60,000 ఉద్యోగాలు అని చెప్తారు కదా, మీరు 60,000 ఉద్యోగాలు ఇవ్వలే, 10,000 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు. మీరు వాస్తవంగా చెప్పండి, 10,000 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు, కొత్త ఇవ్వాల. సర్టిఫికెట్లు ఇచ్చేసి పత్రాల సీఎం అంటే ఎట్లయితే చెప్పండి. మీరు రేవంత్ రెడ్డి గారిని మేము ప్రెస్ క్లబ్లలో మాట్లాడి ఈడ మాట్లాడి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇవాళ పత్రాల సీఎం అయిపోయింది రేవంత్ రెడ్డి గారు. మీ గౌరవ భావంతో మేము కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇవాళ అందరికంటే మోసపోయినోడు ఎవడంటే నిరుద్యోగి. మోసపోయింది మాత్రం నిరుద్యోగం మోసపోతున్నాడు. మరి ఎన్ని రోజులు మా బతుకులు ఇట్లా? మరి దీని పరిష్కారం ఏంటి? పరిష్కారం ఏంటంటే నేను కొన్ని సూచనలు చేస్తాను, మీకు ఇంప్లిమెంట్ అయితే చేతనైతే చేయండి, లేకపోతే లేదు. ఫస్ట్ ఇవాళ తెలంగాణలో నాన్ ముల్కీ గో బ్యాక్ మూవ్మెంట్ మళ్ళీ ఒకసారి రావాలా. అది 100% అవసరం. ఎందుకంటే హైదరాబాద్ అనే మహానగరంలో 70% ఉద్యోగాలు నాన్ లోకల్ చేతులు ఉన్నాయి. 70% ప్రైవేట్ ఉద్యోగాలు, వాళ్ళ మొత్తం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మొత్తం ఆంధ్రలో చేతులు ఉన్నాయి. కింది స్థాయి ఉద్యోగాలు ఏమో యూపీ, బీహార్ అండ్ వీళ్ళు చేస్తున్నారు. కింది స్థాయి వాళ్ళు తీసుకుంటూ పైసలు తీసుకుంటూ తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు లేవు. ఇక్కడ హైదరాబాదులో కొన్ని లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, అన్ని నాన్ లోకల్ చేతులలో ఉన్నాయి. ఆ నాన్ లోకల్ని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ 90% ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో స్థానికులకు ఇస్తామని పక్క గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చట్టం చేసింది. మన దగ్గర కూడా చట్టం చేయాలా, దాన్ని అమలు చేయాలి. చట్టం చేసి సరిపోదు, ఇంప్లిమెంట్ చేయాలి. చేస్తే ఈ ప్రభుత్వ ఉద్యోగాల పైన ఒత్తిడి తగ్గుతుంది. ఎందుకంటే ఇవాళ బీటెక్ చేసినోడు, ఎంటెక్ చేసిన వాళ్ళు 20,000 రూపాయలు జీతం రావట్లేదు. ఇవాళ నా దగ్గర ఒక క్యాండిడేట్ వచ్చిండు, వాళ్ళ మిస్సెస్ నా దగ్గర జాయిన్ చేయడానికి వచ్చిండు. ఆయన మేస్త్రి పని చేస్తున్నాడు. రోజంతా కూలి అంటే 1,200. నెల రోజుల పాటు చేస్తే అతనికి వచ్చేది 36,000 రూపాయలు వస్తున్నాయి ఒక మేస్త్రి పని చేసే వ్యక్తికి. కానీ ఎంటెక్ చేసిన వాళ్ళకు, బీటెక్ చేసిన వాళ్ళకు 20,000 రూపాయల జీతం కూడా దొరకట్లేదు. ఇవాళ బీటెక్ కాలేజీ నుండి సర్టిఫికెట్లు ఇచ్చే కాలేజీలు మాత్రమే, ఇవాళ డిగ్రీ స్థాయిలో, బీటెక్ స్థాయిలో కేవలం సర్టిఫికెట్లు ఇచ్చే ఒక యంత్రాలుగా తయారు చేస్తున్నాయి. బయటికి వెళ్తే వాడు చక్కగా ఒక పేజీలో సొంత బయోడేటా కూడా రాయలేని పరిస్థితులు ఉంటున్నాడు. ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు రావాలా. ప్రైవేట్ రంగంలో తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఎట్లు ఇస్తారో చెప్పేట ఒక కమిషన్ ఏర్పాటు చేయండి. ఈ 2 లక్షల ఉద్యోగాలు పంచాయతీ కాదు, మొత్తంగా ప్రైవేట్ రంగంలో తెలంగాణ బిడ్డలకి హైదరాబాదులో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే సత్తా మన హైదరాబాద్కు ఉంది, కానీ మనకి ఇవ్వట్లేదు. కాబట్టి దీనిపైన ప్రభుత్వం, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అంటే చంద్రబాబు గారి యొక్క ప్రియ శిష్యుడు, ఆయనకు రాష్ట్రాన్ని మొత్తం అమ్మేస్తున్నటువంటి అపవాదం మీరు మూట కట్టుకుంటున్నారు. అపవాదం ఉన్నది కూడా. మరి అపవాదం పోవాలంటే మీరు ఖచ్చితంగా స్థానికులకే 90%, తెలంగాణ బిడ్డలకే 90% ఉద్యోగాలు వచ్చే విధంగా మీరు క్రియాశీలక పాత్ర పోషించాలా. అవసరమైతే ఇదే సిటీ సెంటర్ లైబ్రరీ కేంద్రంగా నాన్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమం మీరు సిద్ధం చేయడానికి మీరు రెడీ అవుతాం. ఇంకోటి ఏంటంటే ఇవాళ 10,954 ఉద్యోగాలు విఆర్ఓలు ఇచ్చారు, జీపీఓలు ఇచ్చారు. ఇలా జీపీఓలలో పాతోళ్ళు తీసుకుంటే 3,450 మొదటి దఫాలో క్వాలిఫై అయ్యారు.
నిన్న రెండో దఫాలో 2450 మంది అప్లై చేసుకున్నారు. దాంట్లో 1700 మాత్రం అటెండ్ అయ్యారు. మొత్తంగా 5000 ఉద్యోగాల కంటే ఎక్కువ పోవు. పాత విఆర్ఓలకు అసలు ఇవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే మీరు కొత్త వ్యవస్థ చేస్తున్నారు. జీపీ అనే కొత్త వ్యవస్థ తీసుకొచ్చి మళ్ళీ పాత వాళ్ళు ఎందుకు? మళ్ళీ పాత వాళ్ళకి ఆల్రెడీ ఉద్యోగం ఉంది కదా, ఉద్యోగం ఉన్న వాళ్ళకి ఇచ్చి కూడా రేపు అవి కూడా మీరు 5000 లెక్కలు కౌంట్ వేసుకుంటారు. వీళ్ళు ఇచ్చిన వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చి కూడా మా 5000 కూడా మేము ఇచ్చినామని కౌంట్ వేసుకునే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. అది మీరే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మేము ముందు మాట్లాడుతున్నాం. మీరు ఎమ్మెల్సీ కాబట్టి మీరు ఏమైనా చర్చల ప్రతినిధిగా ఉండడం మాత్రం తప్ప మీరు ఎందుకంటే ఇంప్లిమెంట్ చేయడం అనేది సాధ్యం కాదు ఒక ఎమ్మెల్సీగా. కాబట్టి మేము ఏమంటున్నామంటే, మేము ఒక 10,000 మంది ఒక దగ్గర కూర్చుంటాం. దానికి రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టండి, ఇందిరా పార్క్ అని పెడతాం. ఒక 5,000 మంది వస్తాం, 10,000 మంది వస్తాం. మా బాధ వినాలా? ఒక రోజు మొత్తం అంటే 20 నెలల కాలంలో నిరుద్యోగుల గురించి మాట్లాడడానికి రేవంత్ రెడ్డికి ఒక్కరోజు టైం దొరకలేదా? ఎందుకు నిరుద్యోగులు అంటే నిరుద్యోగులు తక్కువ లేరండి. వాళ్ళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళు 30 లక్షల మంది, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేసే వాళ్ళు మరొక 30 లక్షల మంది, 60 లక్షల మంది ఉన్నారు తెలంగాణలో. ఇవాళ డిగ్రీ పూర్తయిన వాళ్ళు దాదాపుగా 60 లక్షల మంది ఉన్నారు. 60 లక్షల కుటుంబాలు ఇవి. 60 లక్షల కుటుంబాలకు సంబంధించి రేవంత్ రెడ్డి గారికి ఒక్క రోజున ఎందుకు టైం దొరకలేదు? ఖచ్చితంగా ఆగస్టు నెలలో నిరుద్యోగులతో రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టాలా, మా బాధలను వినాలి, ఖచ్చితంగా వినాలి. ఇంటనే సమస్య పరిష్కారం దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే, ప్రైవేట్ రంగంలో డిగ్రీ అయిపోయిన వాడు, బీటెక్ అయిపోయిన వాడికి ఇవాళ 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాలలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టాలి. 33 జిల్లాల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టి బలవంతంగా ట్రైనింగ్ ఇవ్వాలి. వాడికి బలవంతంగా కూర్చోబెట్టి, రాకపోతే ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ నేర్పాలా, టెక్నికల్ కోర్సులు ఏముంటాయి ఆయన నేర్పాలా. ఇప్పుడు నారాయణ చైతన్య రోజు పొద్దుగాల 8 గంటల నుంచి నైట్ 8 దాకా కూర్చోబెడుతున్నాడు. మీరు కూడా అట్లా టెక్నికల్ స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసి 6 నెలల పాటు కూర్చోబెట్టి మమ్మల్ని పోషిస్తూ మొత్తం ట్రైనింగ్ ఇవ్వండి. ఎందుకు తెలంగాణ బిడ్డలకు ఎందుకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావు? అందరికీ ఉద్యోగాలు వస్తాయి, కానీ ఆ బాధ్యత మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ బీటెక్ చేసిన వాడికి సబ్జెక్ట్ లేదు, కేవలం సర్టిఫికేట్ మాత్రమే ఉంది. ఈ ట్రైనింగ్ కాలేజీలు మొత్తంగా జిల్లాకు 33 జిల్లాలు ఏర్పాటు చేయండి. ఇవాళ ఇంతకుముందు చెప్పిన లెక్క ప్రకారం 10,954 ఉద్యోగాలు ఉన్నాయి. ఇవి విఆర్ఓ ఖచ్చితంగా రేపే స్థానిక సంస్థ ఎన్నికల లోపు ముందే జీపో నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే మన దాకా గ్రూప్ 2 చదివారు, గ్రూప్ 3 చదివారు, ఎస్ఏ కానిస్టేబుల్ చదివిన వాళ్ళు అంటున్నారు. వాళ్ళందరికీ 6,000 ఉద్యోగాలు ఆల్రెడీ 70% ప్రిపరేషన్ అయిపోయింది. వాళ్ళకు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి 70% ప్రిపరేషన్ అయిపోయింది. ఇంకో 30% ప్రిపరేషన్ అయిపోతుంది. జీపీఏ ఉద్యోగాలు తక్షణమే రేపే అంటే రేపే విడుదల చేసే విధంగా మీరు కంపల్సరీగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ కాంగ్రెస్ వాళ్ళకు సబ్జెక్ట్ లేదంటే నేను సబ్జెక్ట్ చెప్తాను మీకు. నిరుద్యోగ అంశాలు ఏమున్నాయి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఏ టైంలో ఏమి ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, క్వాలిఫికేషన్ ఏంటి, దానికి కావాల్సిన అర్హతలు ఏంటి, మొత్తం లెక్కలు చెప్తాను నీకు. ఎందుకంటే నేను 2014లోనే నమస్తే తెలంగాణలో ఎడ్యుకేషన్ డెస్క్ ఇచ్చారు నేను. మీరు అప్పుడు ఆర్టికల్ రాసినప్పుడు కూడా నేను సొంతంగా ఆర్టికల్ పెట్టోని. మీరు నల్గొండ జిల్లాకు వచ్చిన ప్రతిసారి నేను నమస్తే తెలంగాణలో ఫస్ట్ పేజీలో పెట్టోని. ఎందుకంటే నాకు యూనివర్సిటీ అంటే అభిమానం, తెలంగాణ బిడ్డలంటే అభిమానం. యూనివర్సిటీకి వెళ్ళి ఎవరు వచ్చినా ఫస్ట్ పేజీలో పెట్టాను నేను, ఎవరు వచ్చినా ఫస్ట్ పేజీలో పెట్టాను. ఎందుకంటే ఉద్యమంలో ఉస్మానియాలో పిహెచ్ చేసిన వ్యక్తిగా నాకు అనుభవం ఉంది కాబట్టి ఉద్యోగాలపైన మీరు చర్చకి ఏడబెట్టమని నేను రెడీగా నేను వస్తాను. కాబట్టి ఖచ్చితంగా మొన్ననే మరి గ్రూప్ 2 మన దాకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఇంతవరకు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల. రేపంటారు మాపంటారు, వచ్చినప్పుడు ఒక లెక్క చెప్తారు, ఆ సీట్లకు పోయినాక మరొక లెక్క చెప్తారు. ఇవాళ బుర్రా వెంకటేశం గారు ఏమన్నారు, పైకి వెళ్ళి కింది చెప్తా ఉన్నారు. గ్రూప్ 2 అయిపోకముందే గ్రూప్ 3 మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొదలు పెట్టారు. మేము గట్టిగా డిమాండ్ చేస్తే వాళ్ళు గ్రూప్ 3 ఆపి కూడా నెల రోజులు అవుతుంది. ఎందుకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తలేరు? ఇంకా గ్రూప్ 2 ఆన్నే ఆపారు, గ్రూప్ 3 ఆన్నే ఆపారు. గ్రూప్ 1 కోర్టులో కేసు ఉంది. ఏమంటే బల్మూరి వెంకట్ కానీ, రియాజ్ కానీ, మానవతరాయి అండ్ ఇంకోళ్ళు ఆయన పేరు చెనగాని దయాకర్, ఈ నలుగురే 10 సార్లు మాట్లాడుతూ అబద్ధాలు చెప్తున్నారు. మీరు మాట్లాడకపోతే మాట్లాడకండి, అబద్ధాలు చెప్పకండి. రేపు ఇది వస్తుంది, ఎల్లుండి ఎందుకు రేపు? మీరు ఆల్రెడీ ఎన్నికల మేనిఫెస్టోలో డిసెంబర్ 9లోకి ఇస్తామని చెప్పారు. డిసెంబర్ 9లోకి ఇస్తామని చెప్పి ఆల్రెడీ అయిపోయింది. అయిపోయినాక మళ్ళీ త్వరలో పదవి ఎందుకు? మళ్ళీ ఎన్ని రోజుల పాటు చెప్తారు? ఇంకా వీళ్ళు మాట్లాడొద్దని చెప్పండి, పార్టీ పరంగా ఆదేశాలు ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు తప్పుడు సమాచారం ఇస్తారు. కనీసం మరి ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు ఆ మేనిఫెస్టో చూడమని, జాబ్ క్యాలెండర్ చూసి ఎప్పుడు ఇస్తామని లెక్కలతో సహా చెప్పండి. ఒకళ్ళు 20,000 అంటారు, ఒకళ్ళు 30,000 అంటారు, ఒకళ్ళు 40,000 అంటారు, ఒకళ్ళు 1,00,000 అంటారు. అంటే కనీసం మంత్రులు కూడా అవగాహన ఉండదా? పొన్నం ప్రభాకర్ ఏమో 1,00,000 ఉద్యోగాలు అంటాడు, పొంగులేటి సుధాకర్ ఏమో 20,000 ఉద్యోగాలు అంటాడు. అంటే మంత్రులకు కూడా కనీసం మీ మేనిఫెస్టో మంత్రులను చదువుకురా లేదా? ఇంత ఘోరమైతే చెప్పండి నిరుద్యోగ సమస్య. కానీ నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలి. మేము ఏమంటున్నామంటే రేపు మాపు 6,000 ఉద్యోగాలు 10,000 ఉద్యోగాలు ఇచ్చేస్తే నిమ్మలం పడితే అయిపోదు. ఎందుకంటే 30 లక్షల మంది మీరు ఇచ్చే ఉద్యోగాలు మహా అయితే ముస్లింకి 1,00,000 ఉద్యోగాలు ఇస్తారేమో నాకు తెలిసి, గొప్పగా ఇస్తాయి. ఎందుకంటే మీరు ఇచ్చింది ఇప్పటికి 5,000, ఇంకా ఇస్తే ఇంకో 50,000 ఉద్యోగాలు ఇస్తారు, 60,000 ఉద్యోగాలు ఇస్తారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు నమ్మకం ఎవరికైనా ఉందో? ఎక్కడన్నా ఉన్నదా?
మరి ఏం చేయాలి 2 లక్షల ఉద్యోగాల కోసం? మరి ఏం చేయమంటారు మీరు చెప్పండి అన్న. మీరు లీడరే, ఉద్యమ లీడరే కదా. 2 లక్షల ఉద్యోగాల కోసం మమ్మల్ని ఏం చేయమంటే అది చేస్తాం. మీరే మాట్లాడాలి, మీరే చెప్పాలి. అది వినటానికే నేను ఉన్నది ఇప్పుడు. కాదన్నా, నువ్వు కూడా ఉద్యమకాడు కదా. ఉద్యమకారుని కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నా కదా, మీ తరఫున కాకుండా మీది వినడమే నా బాధ్యత. నేనేమంటున్నా అంటే మా 2 లక్షల ఉద్యోగాల కోసం మీరు ఆమరణ నిరాక్ష మొదలు పెట్టండి. అది ఇవ్వనప్పుడు ప్లాన్ చేస్తా. కానీ ఇప్పుడు నీదంతా నాకు ఎందుకంటే సమాచారం కావాలి కాబట్టి నువ్వు మొత్తం మాట్లాడు. నేనేమంటున్నా అంటే మాకు 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? టైం బ్యాన్ పెట్టండి. నేను మాట్లాడేటప్పుడు అదంతా చెప్తా. కానీ మీది మొత్తం మీ డేటా, మీరు మీ కడుపులో ఏముందో మొత్తం నాకు ఇచ్చేస్తే ఫస్ట్ నేను రాసుకోవాలి. ఏమేమి సమస్యలు ఉన్నాయో మీరు ఆవేదనతో చెప్పినా, ఆక్రోశంతో చెప్పినా, కోపంతో చెప్పినా, ఎట్లా చెప్పినా నాకు కావాల్సింది సమాచారం కావాలి. ఎందుకంటే కూల్గా వింటా. దీని తర్వాత నేనేం చేయాలనో ఒక 5 నిమిషాలు చెప్తా అంతే. నేనేమంటున్నంటే నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసినంటే గెలవాలని చేసినా, ఓడిపోవాలని చేసిన. డెఫినెట్గా నువ్వు చేసింది తెలుసు, బ్యాక్గ్రౌండ్ ఏం చేసిందో కూడా నాకు తెలుసు. అన్నీ చేసినాం. మరి అన్ని చేసినాక ఇవాళ విద్యార్థుల తరఫున మాట్లాడుతున్నా. నేను ఇవాళ కాంగ్రెస్ తరఫున ఇప్పుడు పోరాటం చేస్తున్నా, కొట్లాడుతున్నా. కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఎందుకు వచ్చింది మాకు? కాదు, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఉండి మాట్లాడు. ఫ్రంట్ ఎండ్ ఉండి ఇప్పుడు మాట్లాడే హక్కు కూడా అందుకే కలిగి ఉన్నావు. లేకపోతే నువ్వు చెప్పినా మేము వినడానికి అవకాశం ఎందుకు డోపు అంటే నువ్వు కొట్లాడినావు కాబట్టి, వాళ్ళ తరపున కొట్లాడినావు కాబట్టి బాధలేందో నీకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియజేయబట్టి ఎక్కువ వినాలని కూడా నేను కూల్గా ఉంటున్నా అంతే. అందుకే నేను ఏమంటున్నావు అంటే మీకు ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల్లోగా చాలామంది ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యేటట్టు ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. దాంట్లో ప్రధానంగా ఇమీడియట్ తక్షణమే వేయడానికి అవకాశం ఉంది, మీకు అవసరం కూడా ఉంది. ఎందుకంటే మొన్న 11 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. ఇది మన గ్రామాలలో భూ సమస్యలకు సంబంధించి 11 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. మరి 11 లక్షల అప్లికేషన్ మీరు పరిష్కరించాలంటే కంపిస్తం కావాలి. మీరేం తెలియజేస్తారంటే ఇప్పుడు మీరు చేసేది ఏంటంటే 5,000 మందిని ఆల్రెడీ ఉన్నోళ్ళ వీఆర్ఓలు వీళ్ళకి జంప్ చేసిరు. వాళ్ళకు ఒక్కొక్కరు 2 గ్రామాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఆ 2 గ్రామాలు ఇమ్మటే తక్షణంగా ఇన్ఛార్జ్ ఇస్తే ఇవ్వండి. తక్షణమే ఇంకొక 15 రోజుల్లోగా, ఆగస్టు 15 రోజుల్లోగా మాకు జీపీ ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చి తీరాల. ఇవ్వకపోతే ఆగస్టు 15 నాడు అవసరమైతే ఆమరణ దీక్ష మళ్ళీసారి మొదలు పెడతా. ఆగస్టు 15లోగా ఖచ్చితంగా జీపీ నోటిఫికేషన్ ఇవ్వండి. 3 సంవత్సరాలైంది ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు అవుతుంది. గత గవర్నమెంట్ ఇచ్చింది, మీరు ఫుల్ఫిల్ చేశారు. వాళ్ళు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లకు డ్యూటీ ఎక్కి అయిపోయింది. 3 సంవత్సరాలు అవుతుంది కాబట్టి తక్షణమే ఎస్ఐ కానిస్టేబుల్ మళ్ళీ ఒక 15,000 ఉద్యోగాలతో. కేసీఆర్ మాకు నచ్చకపోయినా ఆయన గవర్నమెంట్లో 3 నోటిఫికేషన్ల ద్వారా 50,000 ఉద్యోగాలు ఇచ్చిండు. ఇది వాస్తవమా కదా? ఎస్, 50,000 ఉద్యోగాలకు పోలీసులే ఇచ్చారు. మీరు కనీసం 15,000 ఇవ్వకపోతే ఎట్లా? మరి ఖచ్చితంగా 15,000 ఉద్యోగాలతో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయండి. ఇంకోటి ఏంటంటే పోలీసులు ఎక్కువ పెడితే మీకే కష్టం. కానీ మాకు ఇబ్బంది ఏం లేదు. మాకు ఉద్యోగాలు వస్తే మీ పోలీసులు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా భరిస్తాను. నాకు ఆల్రెడీ 18 కేసులు ఉన్నాయి. ఇంకా అయితే ఇంకో 18 అవుతాయి, అంతకంటే ఎక్కువ ఏం కాదు. 3వ విషయం ఏంటంటే డిఎస్సి. ఎక్కువ మంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రిపేర్ అయ్యేది డిఎస్సి. మీరు ఏమన్నారంటే 25,000 మెగా డిఎస్సి ఇస్తామన్నారు. మీరు కలిపింది కేవలం 5,000 ఉద్యోగాలు మాత్రమే కలిపారు. 5,000 పోనీ ఇంకొక 20,000 ఉద్యోగాలు మీరు ఇస్తున్న లెక్క ప్రకారమే 20,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి ఖచ్చితంగా ఇవ్వాలి. దాంతోపాటు ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో 3 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. 3 రకాల ఉద్యోగాలు. దాంట్లో డిఎస్సి అంటున్నాం, గురుకులాలు అంటున్నాం, మోడల్ స్కూల్ అంటున్నాం. 3 కలిపితే దాదాపుగా 50,000 ఉద్యోగాలు అవుతాయి. ఉన్నాయి ఉద్యోగాలు లేవని కాదు, ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాలు మీరు టీచర్లు నింపితేనే కదా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు వచ్చేది. స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ మొత్తం నాశనం అవుతున్నాయి. చైతన్య నారాయణ రోజు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. గవర్నమెంట్ ఏదైనా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించే విధంగా వాళ్ళ నియమ నిబంధనలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ప్రతి ఊళ్ళో స్కూళ్ళు మొదలు పెడతామని చెప్పారు. మొత్తం కలిపిన 500 స్కూల్లో కొత్త స్కూల్ రాలే. మొత్తం కలిపిన 500 స్కూల్ కూడా రాలే. మాటలేమో పెద్దగా ఉన్నాయి, చేతలేమో చిన్నగా అయిపోతున్నాయి. కాబట్టి మోడల్ స్కూళ్ళు, గురుకులాలు, డిఎస్సి అన్నీ కలిపి ఒక 40,000 ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. తక్షణమే 20,000 ఉద్యోగాలు ఇచ్చి మరో నోటిఫికేషన్ ద్వారా ఇంకో 20,000 ఉద్యోగాలు ఇచ్చి ఒక ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే పవర్ సెక్టర్లో 2018లోనే వాటిని గుర్తించారు. 2018లో ఆ గవర్నమెంట్ నింపలే, మీరు కూడా నింపే ఒక ప్రయత్నం జరగట్లేదు. 5,300 ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. దాంట్లో 4,000 సంబంధించి జేఎల్ఎం ఉద్యోగాలు ఉన్నాయి. 1,300 ఉద్యోగాలు ఏఈ, ఏడబ్ల్యూ, ఏఎస్ఓ లాంటి ఉద్యోగాలు మరికొన్ని ఉన్నాయి. ఆల్రెడీ ఆర్థిక శాఖ
గ్రూప్ 2 ఆల్రెడీ వీటికి సంబంధించిన ఆర్థిక శాఖ ఆమోదం పొందింది, అంతా రెడీగా ఉన్నాయి. నోటిఫికేషన్ ఇవ్వడానికి మాత్రమే రెడీగా ఉంది. పవర్ సెక్టర్లో 5300 ఉద్యోగాలు ఖచ్చితంగా ఎమ్మటే నింపే ఒక ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ అంశం ఏంటంటే డిప్యూటీ సర్వేయర్లు ఉన్నాయి. మరి డిప్యూటీ సర్వేయర్లు చాలా ప్రతి మండలానికి కనీసం ఒక 4-5 కావాలా. ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా? గవర్నమెంట్లో ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్లు, బీటెక్ ఉన్నోళ్ళు, అలాగే డిప్లొమా చేసిన వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. 1,00,000 మంది ఉండగా ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా? విఆర్ఓలకు ఎట్లా ఇస్తారు? దాని ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి కదా. గాడిద డ్యూటీ గాడి చేయాలి, గుర్రం డ్యూటీ గుర్రం వేయాలి. రెండింటి కలిపి ఒకటే చేస్తుంటే అవుతుంది. కాబట్టి తక్షణమే డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగాలు ఖచ్చితంగా నింపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే టెక్నికల్ సంబంధించి చాలా రకాల టెక్నికల్స్ ఉన్నాయి. హార్టికల్చర్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఏఈ కానీ, ఏడబ్ల్యూ కానీ చాలా టెక్నికల్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే ఇవాళ సిటీ సెంటర్ లైబ్రరీ అంటేనే గ్రూప్స్, మొత్తం గ్రూప్సే. మిమ్మల్ని గవర్నమెంట్ సీట్లో కూర్చోబెట్టింది కూడా గ్రూప్స్ వాళ్ళే. అందరు కొట్లాడారు, మళ్ళీ మేము కొట్లాడే అని చెప్పేసి మీతో అనకండి. అందరు కొట్లాడితేనే వచ్చింది. ముఖ్యంగా మీ గవర్నమెంట్ రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కేసు ముట్టడి. ఆ రోజు మీరు కూడా వచ్చారు అక్కడికి, నన్ను అరెస్ట్ చేశారు. మిమ్మల్ని మీరు పెద్దోళ్ళు కాబట్టి వదిలిపెట్టి అదృష్టం ఆ రోజు దొరికింది నాకు. మీతో కలిసి ఉద్యమించే అదృష్టం ఆ రోజు దొరికింది కాబట్టి ఈరోజు మీ ముందు వచ్చి ఉన్నది. నేను అవాళ 5,000 మంది పైగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ముట్టడి జరిగితేనే మొత్తం నిరుద్యోగ ఉద్యమం ఒక చట్రం కిందకి వచ్చి మీరు అధికారం రావడానికి కారణమైంది. అంటే నిరుద్యోగులు ఓట్లు వేయడం ఒకటే కాదు, వీళ్ళు ప్రభావిత వర్గం. ఆ రోజు మీతో ఉన్నా కాబట్టి ఈ రోజు కూడా మీతో ఉండాలని వచ్చింది. ఆ రోజు నేను కోదండరామ్ గారిని కలవడానికి వచ్చిన, మీరు అనుకున్నది కూడా నాకు తెలియదు. ఆ రోజు వాస్తవానికి వేరే సందర్భం కొరకు వచ్చిన, కానీ అలాంటి ఒక మాత్రన ఉద్యమం అయితే నేను అప్పటి వరకు ఆ 9 సంవత్సరాలు ఎప్పుడు చూడలే. అది ఒక పెద్ద ట్విస్ట్ కూడా, అంత మామూలు టిల్ట్ కాలే. ఇప్పుడు అలాంటి మీరు చేసిన వాళ్ళకి మేము బాసటగా ఉండడానికి నా బాధ్యత వ్యక్తిగతంగా, రేపు ప్రభుత్వ బాధ్యత కూడా చేస్తా అని చెప్పి మీ ముందుకు వచ్చింది. ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు ఒక ప్రభుత్వ పెద్దగా వచ్చారు, మరి మీ మాట అంతా అక్కడ ఎంత వరకు చెల్లాడితేనే మీకు తెలుసు. మరి ఆడ చేపించే బాధ్యత కంపల్సరీ తీసుకోవాలి. అది నేను చెప్తా. ఇంకోటి ఏంటంటే మీరు గనక రేపు ఈ ఆగస్టు 15లోగా ఉద్యోగాలకు సంబంధించి ప్రకటన కనుక మొదలు పెట్టకపోతే మేము చెలో గాంధీ భవన్ చేస్తాం. ఒకవేళ మీరు ఇనలేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు మళ్ళా కలుస్తాం. వినకపోతే, ఎందుకంటే బస్ ఛాయిస్ మీకే ఇస్తున్నాం కాబట్టి గాంధీ భవన్కి అవసరమైతే మేము 3,000 మంది మళ్ళీ రమ్మన్నా మళ్ళీ వస్తాము. ఖచ్చితంగా నోటిఫికేషన్ వేసి ఒక ప్రక్రియ స్టార్ట్ చేయండి. గ్రూప్ ఫండ్ కోర్టులో ఉంది. అది పాత గ్రూప్ ఫండ్. వాళ్ళకి మీరు దానికి కలిపిందల్లా 50 ఉద్యోగాలు. 50 ఉద్యోగాలు పెట్టి దిక్కుమాల జీవో నెంబర్ 29 తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు అన్యాయం చేశారు. అది మీకు జీవో ఇచ్చినాక అర్థమైంది, ఫస్ట్ అర్థం కాల. ఎగ్జామ్ పెట్టినాక అర్థమైంది, వెనక పోలేరు ముందుకు రాలేనట్టుగా తయారైంది. అసలు జీవో నెంబర్ 29 కరెక్ట్ కనుక చేస్తే గ్రూప్ వన్ కూడా రద్దు అవుతుంది. కానీ ఇలా కోర్టులో కేసు నడుస్తుంది. ఆ కేసుకు సంబంధం ఉన్నా లేకపోయినా కొత్త నోటిఫికేషన్ దాన్ని పక్కన పెట్టి కొత్త వాళ్ళకు నోటిఫికేషన్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఖచ్చితంగా. ఎందుకంటే 5,000 ఉద్యోగాలు ఇవ్వాలి. ఎందుకంటే పెద్ద గ్రూప్ 2లో సంబంధించి 783 ఉద్యోగాలు పెంచమని ఇదే ఆర్టిస్ట్ రాష్ట్రంలో ధర్నా చేస్తే, మీ ఉద్యోగాలు పెంచమని ధర్నా చేస్తే రేవంత్ రెడ్డి గారు ఏమంటే ఉద్యోగాలు వద్దని ధర్నా చేస్తారని కొత్త పంచాయతీ పెట్టారు. చేసిన పంచాయతీ ఏమో ఇది. ప్రతి మీటింగ్లో మరి రేవంత్ రెడ్డి సార్కి ఎవరైనా కింద సమాచారం ఇస్తున్నా ఆయనే మాట్లాడుతున్నా. మరి కనీసము ఏ ఉద్యోగాలు ఇచ్చిరు, ఏమీ చేయలేదు. ప్రతి మీటింగ్లో అబద్ధాలు చెప్తే ఎట్లా? ఎందుకంటే వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు, వీళ్ళంతా డిగ్రీ పూర్తయిన వాళ్ళు, పీజీలు పూర్తయిన వాళ్ళు, పిహెచ్డీ పూర్తయిన వాళ్ళు, వీళ్ళ దగ్గర గవర్నమెంట్ అబాస్ పాలవుతుంది. మీరు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చిన లెక్కలు చెప్తే అబాస్ పాలవుతూ అటువంటి మాటలు పక్కన పెట్టి తక్షణమే నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వకపోతే మళ్ళొకసారి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ముట్టడి ఎట్లా జరిగిందో స్థానిక సంస్థ ఎన్నికల్లో అట్లాగే ముట్టడి మళ్ళీ జరుగుతుంది. మేము ప్రతి ఒక్కరు వదిలిపెట్టి ఊళ్ళలోకి పోతాం, మళ్ళీ ప్రచారం చేస్తాం. అలా కాంగ్రెస్ పార్టీ గెలిపించడం కోసం ఎంత కష్టపడ్డామో ఇవాళ ఓడగొడతాం కూడా అంతే కష్టపడతాం. ఎందుకంటే నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నాను నేను, నా వ్యక్తిగత ఎజెండా కాదు, దీని ఏం కాదు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చినాక 3 కేసులు పెట్టి ఇదేం దౌర్భాగ్యం అర్థం కాల. పేరేం ప్రజాపాలన అంటారు, ఇటు హెచ్చరికలు బోర్లు పెడతారు, ఆర్ట్స్ కాలేజ్ కాడ ముళ్ళ కంచెలు పెడతారు. ఇది ఎక్కడ ప్రజాపాలన? ప్రజాపాలనకు ఒక మీనింగ్లెస్గా మీరు చేసే ప్రయత్నం చేస్తారు. అయితే కొట్లాడినాయండి. పోలీసు బలగం ఉంది కదా, ఒకరోజు కొట్లాడతారు, 2 రోజులు కడతారు, 3 రోజులు కొట్లాడతారు. కొట్లాడే స్వేచ్ఛ లేకుండా హరించాక ఎవరికి ఇచ్చారు? మరి
కాబట్టి ఎమ్మడే తక్షణమే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి ముళ్ళ కంచెలు కూడా తీసి ఇది నిజంగా ప్రజాపాలన అని చెప్పి ఒక ప్రయత్నం చేయండి. మీకు ఇంకొక 15 రోజులు గడువిస్తున్నాం. ఇవాళ 28వ తారీఖు, ఆగస్టు 15లోగా ఉద్యోగాల ప్రక్రియ కనుక మొదలు పెట్టకపోతే అదే స్వాతంత్ర దినోత్సవం రోజు జాతీయ జెండా ఎగరేసి చక్కగా గాంధీ భవన్కి వచ్చే ప్రయత్నం చేస్తాం. మా ప్లాన్స్ మాకున్నాయి. ప్రభుత్వం ఎందుకంటే నిరుద్యోగులు కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. నిరుద్యోగులు చనిపోతే 69 ఉద్యమం జరిగింది. 1952లోనే ములికి ఉద్యమం వచ్చి ఇవన్నీ చేసి నిరుద్యోగులే. కానీ నిరుద్యోగులు అనే వాళ్ళు ఎప్పుడు బలిపశువుగా మారుతున్నారు. కాబట్టి మీరు ఉద్యమంలో పనిచేసిన వ్యక్తులు, యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తులు కాబట్టి తక్షణమే ఇవన్నీ సమస్యలకు పరిష్కారం కనుగొంటారని నిరుద్యోగుల తరపున చెప్పే ఒక ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న.